బైబిల్లో ఈ మాటలు రాయబడి ఉన్నాయి. ఈ మాటలు చదువుతాను, ఆ తర్వాత దైవజనులు మనతో కొన్ని మాటలు పంచుకుంటారు. మార్క్స్ వార్త 5వ అధ్యాయము 1 నుంచి 15 వరకు చదువుతాను, గమనించండి, ఉన్నవారు చూడండి. వారు ఆ సముద్రములకు అద్దరినున్న గెరాసేనుల దేశములకు వచ్చిరి. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన వాడొకడు సమాధుల్లో నుండి వచ్చి ఆయనకు ఎదురుపడెను. వాడు సమాధులలో వాసము చేసేటివాడు, సంఖ్యలతోనైనను ఎవడునూ వాడిని బంధింపలేకపోయాను. పలుమారు వాని కాళ్లకు చేతులకు సంఖ్యలు వేసి బంధించినను వాడు ఆ చేతి సంఖ్యలు తెంపి కాలి సంఖ్యలను తుత్తు నీళ్లుగా చేసిన గనుక ఎవడునూ వారిని సాధుపరచలేకపోయాను. వాడు ఎల్లప్పుడూ రాత్రింబగళ్ళు సమాధులలోనూ కొండలలోనూ కోకిలు వేయచ్చు తను తాను రాళ్లతో గాయపరుచుకొనుచు ఉండెను. వాడు దూరం నుండి యేసును చూచి పరిగెత్తుకుని వచ్చి ఆయనకు నమస్కారం చేసి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచుకోమని దేవుని పేరిట నీకు ఆనబెట్టుచున్నాను బిగ్గరగా కేకలు వేశాను. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనస్సుని విడిచిపోమని వానితో చెప్పాను. మరియు ఆయన నీ పేరేమని వాడిని అడుగ్గా వాడు, నా పేరు సేన, ఏలైనగా మేము అనేకులమని చెప్పి తమను ఆ దేశంలో నుండి తోలివేయద్దని ఆయనను మిగులు బతిమాలుకొనెను. అక్కడ కొండ దగ్గర పందుల పెద్ద మంద మేచునెను కనుక ఆ పందులలో ప్రవేశించినట్లు మమ్మను వాటి ఎద్దుకు పంపమని ఆ దయ్యములో ఆయనను బ్రతిమాలుకొనెను. యేసు వాటికి సెలవేయగా ఆ అపవిత్రాత్మలు వాడిని విడిచి పందులలో ప్రవేశించును. ప్రవేశింపగా ఇంచుమించు 2000 సంఖ్య గల ఆ మంద ప్రపతాపం నుండి సముద్రపు దారిని వడిగా పరిగెత్తుకొని పోయి సముద్రంలో పడి ఊపిరి తిరగక చచ్చెను. ఆ పందులు మేపుచున్న వారు పారిపోయి పట్టణంలోను గ్రామంలోను ఆ సంగతి తెలియజేసిరి. జనులు జరిగినది చూడ వెళ్ళి యేసునొద్దకు వచ్చి, సేనాను దయ్యములు పట్టినవాడు బట్టలు ధరించుకుని స్వస్థ చిత్తుడై కూర్చునిట్టు చూచి భయపడిరి. ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. వారి విభిన్న ప్రాంతాల నుంచి ఎంతోమంది దేవుని ప్రజలు ఎంతో శ్రమపడి సువార్త నిమిత్తం మరి పలు గ్రామాల్లో వారు చేసిన పరిచయం బట్టి దేవుడు వారిని ఆశీర్వదించును గాక. మరి అల్పుడైన నాకు కూడా ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి సహోదరు ఎబినేజర్ గారికి కూడా నాకు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రేమైనటువంటి దేవరకొండ గ్రామ ప్రజలకు ఇప్పుడు చదువుకున్నటువంటి వాక్య భాగం దాదాపు 2000 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఒక సంఘటన, ఒక కథ కాదు, ఒక సంఘటన. అక్కడ మనం విన్నాం, దయ్యములు పట్టినటువంటి ఒక వ్యక్తి జీవితం. యేసు ప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన పలు ప్రాంతాలకు సంచరించాడు. పలు ప్రాంతాల్లో ఆయన సంచరిస్తూ అనేక మంది జీవితాలను బాగు చేస్తూ ఉన్నాడు. యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చిన ముఖ్య ఉద్దేశం ఏమిటంటే పాపులను రక్షించడానికని బైబిల్ చెబుతుంది. యేసు ప్రభు అలాగ అనేక గ్రామాలు సందర్శిస్తూ ఆయన వెళ్ళిన ప్రతి చోట కూడా అనేక మందిని దర్శించి వారి జీవితాల్లో సమాధానం అనుగ్రహించాడు. సుకారను గ్రామంలో ఒక వ్యభిచార స్త్రీని దర్శించి ఆమె పాపాలు క్షమించి ఆమెకు సమాధానం ఇచ్చాడు. ఎరికో అన్నటువంటి పట్టణంలో జక్కయ్య అన్నటువంటి ఒక మోసగాడు నెమ్మది లేకుండా బ్రతుకుతున్నటువంటి ఆ యొక్క ధనవంతుని దర్శించి ఆయన పాపాలు ఒప్పించి ఆయనకు సమాధానం ఇచ్చాడు. అలాగే పలు ప్రాంతాల్లో కొన్ని చోట్ల గుడ్డివారు, కొన్ని చోట్ల నానా విధమైనటువంటి వ్యాధుల చేత పీడించబడుతున్నవారు, ఇలాగ అనేక మందిని ప్రభు దర్శించాడు. ఆయన ఒక ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఏదో ఒక గొప్ప ఉద్దేశం లేకుండా వెళ్ళలేదు. మీరు అనుకుంటుండవచ్చు, ఏంటి వీళ్ళు ఇంతమంది మా ఊరికి వచ్చారు,
మేము కాదు, యేసు ప్రభు యొక్క ఊరికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఆ రోజు గ్రామాల్లో సందర్శిస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రపంచమంతా కూడా ఆయన మాటల చేత మనుషులను సంధిస్తూ ఉన్నాడు. ఈ చదువుకున్నటువంటి సంఘటన మనం చూసాం. దయ్యములు పట్టినటువంటి ఒక వ్యక్తి జీవితం. గెరాసేనులు అనేటువంటి ఒక ప్రాంతంలో యేసు ప్రభు వెళ్ళినప్పుడు ఈ దయ్యములు పట్టిన వ్యక్తి జీవితం మనం చూసాం. 15 వచనాలు చదివాం మార్కు సువార్త 5వ అధ్యాయంలో. అక్కడ చూసినట్లయితే ఈ దయ్యములు పట్టిన వ్యక్తి పరిస్థితి చాలా భయంకరంగా ఉంది. అయితే యేసు ప్రభు ఆయన్ను దర్శించిన తర్వాత 15వ వచనంలో రాయబడి ఉంది, ఆయన స్వస్థ చిత్తుడై చక్కగా నెమ్మదిగా కూర్చున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి వారులారా, యేసు ప్రభు ఒక మనిషి జీవితంలోనికి వస్తే జరిగేటువంటి పరిస్థితి ఏంటంటే, కలిగేటువంటి మార్పు ఏంటంటే, ఆ వ్యక్తి జీవితం ఎంత భయంకరంగా ఉన్నా, ఎంత నెమ్మది లేకున్నా, ఎంత కష్టంగా ఉన్నా, యేసు ఒక వ్యక్తి జీవితాన్ని సందర్శించినప్పుడు ఆ వ్యక్తి జీవితం నెమ్మది పరచబడుతుంది. ఇక్కడ ఆ వ్యక్తి గురించి చెప్పబడ్డ విషయాలు ఏంటంటే 6 విషయాలు చెప్పబడ్డాయి. ఆ వ్యక్తి సమాధులలో ఒంటరిగా నివాసం చేస్తున్నాడని రాయబడింది. గమనించండి, ఈ దయ్యములు పట్టిన వ్యక్తి ఈ లోకములో చాలా మంది, ఒక రంగా చెప్పాలంటే 90% ప్రజలకు ఈ దయ్యములు పట్టిన వ్యక్తికి సాదృశ్యం ఉంది. ప్రేమైనటువంటి వాళ్ళరా, బైబిల్ గ్రంథం ఒక మాట చెబుతుంది, ప్రపంచం నమ్మలేని సత్యం. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 19వ వచనంలో బైబిల్ ఈ విధంగా ఖచ్చితంగా చెబుతుంది, మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని ఆధీనమందు పడి ఉన్నదనియు మనం ఎరుగుతాము. బైబిల్ చెప్తుంది లోకమంతా కూడా దుష్టుని ఆధీనములో ఉందని బైబిల్ చెప్తుంది. ఇది నమ్మడానికి కష్టం అనిపించవచ్చు, కొంతమంది కోపం రావచ్చు. అయితే నా మాట కాదు, బైబిల్ చెప్తుంది యేసును ఎరుగని ప్రతి వ్యక్తి దుష్టుని ఆధీనములో ఉన్నాడు. గమనించండి, ఈ వ్యక్తికి పట్టినట్టుగా దయ్యాలు పట్టకపోయి ఉండొచ్చు, కానీ లోకంలో మనుషులు ఈ వ్యక్తిలాగానే బాధపడుతున్నారు. మొదటి విషయం చూస్తే ఆయన ఒంటరిగా కేకలేస్తున్నాడని రాయబడింది. ఈ లోకంలో చాలా మంది మనుషుల మధ్యలో ఉన్నప్పటికీ ఒంటరితనంతో జీవిస్తున్నారు. కొంతమంది ఏదో ఆలోచన చేస్తుంటారు. అంటే ఒక మనిషిలో దేవుని యొక్క సమాధానం లేకపోతే ఆ మనిషి జీవితం వేల మందిలో ఉన్న ఒంటరి జీవితమే. ఆ మనిషి జీవితంలో అంతరంగంలో అశాంతి కేకలు వినిపిస్తూనే ఉంటాయి. అక్కడ దయ్యములు పెట్టిన వ్యక్తి సమాధంలోనికి వెళ్ళి ఒంటరిగా ఉన్నాడు. అయితే ఈ లోకంలో మనుషుల మధ్యలో ఉంటూ ఒంటరిగా ఉన్నారు. అక్కడ దయ్యములు పట్టిన వ్యక్తి నోరు తెరిచి కేకలేస్తున్నాడు బాధతో. అయితే ఈ లోకంలోని మనుషులు అంతరంగంలో కేకలు వేస్తున్నారు, అయ్యో నాకెందుకు ఈ పరిస్థితి, ఎందుకు నాకు సమాధానం లేదు, ఎందుకు నా కుటుంబంలో నెమ్మది లేదు, ఎందుకు నాకు ధైర్యం లేదు, ఎందుకు నాకు చావంటే భయం అన్నటువంటి కేకలు మనుషుల్లో వినిపిస్తూ ఉన్నాయి. పిల్లరా, ఆ కేకలకు సమాధానం యేసు మాత్రమే చెప్పగలడు. నీ ఒంటరితనాన్ని యేసు మాత్రమే తీసివేయగలడు. అక్కడ చూస్తున్నాం
ఆ వ్యక్తిని ప్రభువు బాగు చేశాడు. రెండవ విషయం చూస్తే, ఆ వ్యక్తిని సంకెళ్లతో బంధించారు. అంటే ఆ వ్యక్తిని కంట్రోల్ చేయడానికి సంకెళ్ళు వేశారు. మనకు కూడా ఈ లోకంలో చిన్నప్పటి నుంచి కూడా కొన్ని నీతి బోధలు చేస్తున్నారు. అంటే మనిషిని కంట్రోల్ చేయడానికి, మనిషిని అదుపు చేయడానికి, మనిషిని చట్ట పరిధిలో ఉంచడానికి చాలా నీతి బోధలు ఒక సంఖ్యలు లాగా కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేశారు. అయితే విచారకరమైన విషయం ఏమిటంటే, మనుషులు మంచి మాటలు వింటారు కానీ వాటిని పాటించడానికి శక్తి చాలదు. పాతకాలంలో అయితే ఈ టీవీలు లేనప్పుడు అక్కడక్కడ పొగ త్రాగరాదని బోర్డు రాసేవాడు. నేను చూశాను, ఆ రాసేవాడు పొగ త్రాగుతూనే రాసేవాడు. వాడు రాసే బోర్డు అంటే పొగ త్రాగరాదని, వాడు బీడీ తాగితే రాస్తాడు. అంటే పొగ త్రాగరాదు అన్నటువంటి ఒక మంచి మాట పొగ త్రాగకుండా మనిషికి సహాయపడడం లేదు. ఈ లోకంలో మంచి మాటలు మంచివే కానీ మనిషిని మంచిగా చేసే శక్తి వాటికి లేదని బైబిల్ చెప్తుంది. మనం చూసినట్టయితే ఈ దినాల్లో టీవీలో చూసుకుంటాం, ఎంత మూర్ఖత్వం అంటే వాడే బిడి తాగి చూపిస్తాడు, వాడే మద్యపానం తాగి చూపిస్తాడు. దాని మధ్యలో చెప్తాడు మద్యపానం మంచిది కాదు, ధూమపానం మంచిది కాదు. విచిత్రం. మంచిది కాదంటాడు, తాగుతూ ఉంటాడు. మంచిది కాదంటాడు, చూపిస్తాడు. గవర్నమెంట్ కూడా మంచిది కాదంటుంది, సారాయి అమ్ముతుంది, బ్రాందీ అమ్ముతుంది. అంటే మంచి మాటలు వినడానికి ఉపయోగపడుతున్నాయి కానీ మనిషి జీవితాన్ని బాగు చేయలేవు. సంఖ్యలు ఆ వ్యక్తిని బంధించలేకపోయాయి. అంటే వాటిని విరగొట్టాడు. మనుషులు కూడా అంతే, నీతి బోధనలు విరగొట్టి వాటిని తెంపుకొని లోకంలో పాపం చేయడానికి అలవాటు పడ్డారు. మూడవ విషయం, ఆ వ్యక్తి జీవితంలో చూస్తే ఎవడును వానిని సాధుపరచలేకపోయెను. అవును ప్రియులారా, ఈ లోకంలో ఏ మనిషిని బాగు చేయలేదు. బైబిల్ చెప్తుంది, ఎవడును ఏ విధము చేతనైనను సహోదరుని విమోచింపలేదు. కాబట్టి మనిషి సలహా చెప్పచ్చు కానీ మన విమోచన ప్రయత్నము గొప్పదని చెప్పబడింది. నీతి మాటలకు అది సరిపోదు. ఒక మనిషి మంచి మాటలకు అది తీరిపోదు. ఆ యొక్క విమోచన ప్రయత్నాన్ని యేసుక్రీస్తు ప్రభు శిలువపై చెల్లించాడు. తన పరిశుద్ధ రక్తం చిందించి మానవులందరినీ విమోచించడానికి అవసరమైనటువంటి విమోచన క్రయధనాన్ని యేసయ్య చెల్లించాడు. అందుకే ఆ దయ్యములు పట్టిన వ్యక్తి బాగుపడ్డాడు. నాలుగవ విషయం, ఆ వ్యక్తిని చూస్తే అక్కడ రాయబడింది, తన్ను తాను గాయపరుచుకుంటున్నాడని రాయబడింది. చాలా విచిత్రం. అంటే ఆయన దయాలు పట్టాయి, తాను ఏం చేస్తున్నాడో తనకు తెలియదు. రాళ్ళు తీసుకొని చేతుల్ని, ముఖాన్ని, బహుశా తలను కొట్టుకొని గాయపరుచుకుంటూ ఉన్నాడు. మీరు బాగా గమనిస్తే ఈ లోకంలో మనుషులు కూడా అలాగే వారిని గాయపరుచుకుంటూ ఉన్నారు. అది కనపడని గాయాలు, అయితే ఖచ్చితమైన గాయాలు. గమనించండి, సిగరెట్లు తాగేవాళ్ళు వారి లంగ్స్ను గాయపరుచుకుంటున్నారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆ దయ్యాలు పట్టిన వ్యక్తి ఏ విధంగా రాళ్లతో తన శరీరాన్ని గాయపరుచుకుంటున్నాడో, ఈ యొక్క సిగరెట్ కానివ్వండి, మద్యపానం తాగి వారు కానివ్వండి, తమను తాము గాయపరుచుకుంటున్నారు. వారి లంగ్స్ను కొట్టుకుంటున్నారు, వారి యొక్క హృదయాన్ని గాయపరుస్తున్నారు. మనిషి పరిస్థితి. అందుకే బైబిల్ చెప్తుంది, లోకమంతయు దుష్టుని ఆధీనంలో పడింది.
ఎందుకంటే ఆ దయ్యాలు పట్టిన వ్యక్తి జీవితం ఎలా ఉందో లోకంలో మనుషుల జీవితం కూడా అలాగే ఉంది. తను తాను గాయపరుచుకుంటున్నాను. ఎందుకంటే వారు ఎక్కడున్నారో తెలియదు. కేకలు, అంతరంగంలో కేకలు. మనం చాలాసార్లు అనుకుంటాం సినిమా యాక్టర్లను చూసి చాలా సంతోషంగా ఉన్నారు. నేను చాలామంది సినిమా యాక్టర్లకు వెళ్ళి సువార్త చెప్పడానికి ప్రభు సహాయం చేశాడు. కుటుంబ జీవితం కలిగిన హీరోయిన్లు 100కి 1 కూడా లేదు. వారు తెరపైన నవ్వించి పాడి ఆడగలరు, కానీ ఒక భర్తతో కాపురం చేసే హీరోయిన్లు 100కి 1 కూడా లేదు. వారి జీవితాలు భయంకరంగా ఉన్నాయి. నవ్విస్తున్నారు, కానీ వారి హృదయంలో కేకలున్నాయి. బైబిల్ చెప్తుంది, సామెతల గ్రంథం 12వ అధ్యాయంలో చెప్పబడింది 13వ వచనంలో, ఒకడు నవ్వుచుండినను వారి హృదయములో దుఃఖం ఉండవచ్చును. అవును, అది తుదకు వ్యసనం అవుతుంది. వాళ్ళు నవ్వించడం వ్యసనం, వారి హృదయంలో నెమ్మది లేదు. దేవుని బిడ్డలారా, వారు కూడా గాయపరుచుకుంటూ ఉన్నారు. ఆ వ్యక్తి పరిస్థితి చూస్తే వస్త్రాలు లేకుండా ఉన్నాడని రాయబడింది. ఎందుకంటే వాడికి మైండ్ సరిగా లేదు కాబట్టి బట్టలు ఉన్నాయో లేదో చూసుకోలేదు. మనిషి పరిస్థితి ఈరోజు ఏంటంటే మనుషులకి మనసు బాగున్నా బట్టలు సరిగా వేసుకో. కారణం ఏంటంటే దుష్టుని ఆధీనంలో ఉన్నారు. బైబిల్ అదే చెబుతుంది. దుష్టుని ఆధీనంలో ఉంటే వారి వస్త్రధారణ గురించి వారు పట్టించుకోలేరు. పిల్లరా, మనుష్యులు ఆ దయ్యాలు పట్టిన వ్యక్తి వలే ఉన్నారు. మీకు కొంతమంది కోపం రావచ్చు, నాకు దయ్యాలు పట్టాయని. దుష్టుని ఆధీనంలో ఉన్నామని బైబిల్ చెప్తుంది. మనం చూసినట్టయితే ఆ వ్యక్తి జీవితంలో యేసు ప్రభు వచ్చినప్పుడు నెమ్మదిగా కూర్చున్నాడు. ఇక కేకలు లేవు, ఇక సంఖ్యలతో అవసరం లేదు, ఇక మనుషులు బాగు చేయాల్సిన పని లేదు, ఇక వస్త్రహీనుడై ఉండాల్సిన పరిస్థితి లేదు, ఇక గాయాలు చేసుకునే పరిస్థితి లేదు. యేసయ్య ఆ వ్యక్తి జీవితంలోనికి వచ్చాడు. పిల్లరా, ఈ ప్యాసేజ్ లేకపోతే ఈ వాక్య భాగం నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఇది నా జీవితంలో జరిగింది. 1980వ సంవత్సరంలో నేను యేసు ప్రభువుని నమ్ముకున్నా. పద్మశాలి కుటుంబంలో పుట్టి చిన్నప్పటి నుంచి పంచాక్షరి మంత్రాన్ని మా తండ్రి నేర్పిస్తే నిష్ఠాగరిష్ఠతతో పూజ చేస్తూ బతికా. అయితే 14 ఏళ్ల వయసు ఉన్నప్పుడు నా జీవితంలోనికి భయంకరమైన దుష్ట శక్తులు, ఈ దయ్యములు పట్టిన వ్యక్తి జీవితం చదువుకున్నామో అది నిజంగా నా జీవితంలో జరిగింది. 14 సంవత్సరాల వయసులో దుష్ట శక్తులు నాలోనికి ప్రవేశించాయి. ఆ రోజు నుంచి 6 సంవత్సరాలు నేను ఎక్కడ తిరిగినా, ఎక్కడ పడుకున్నా ఆ దయ్యాలు వచ్చి నన్ను బాధ పెట్టాయి, విలవిలలాడించాయి. చాలా భక్తిగా పూజలు చేశాను. మా పూజారి నేనంటే చాలా ఇష్టం. ఎందుకంటే అంత చిన్న వయసులో ప్రతిరోజు గుడికి వెళ్ళి చాలా నిష్ఠతో పూజ చేశాను. ఆ పూజారి ఒకరోజు పిలిచి అన్నాడు, బాబు నువ్వు చాలా భక్తిగా చేస్తున్నావు, అయితే నీ కర్మ పాపం వలన నీకు ఈ దయ్యాలు పట్టాయి. నీ కర్మ పాపం ఎప్పుడు పోతుందో తెలియదు, అది ఏదో ఒక జన్మలో పోతుంది అని చెప్పాడు. ఆ మాటలకు నేను చాలా నిరాశ చెందాను. అప్పటికి నా వయసు 15-16 సంవత్సరాలు. అంటే బతికినంత కాలం ఈ దయాలతో బతకాలనా, బతికినంత కాలం ఈ దయాల చేత పీడించబడాలనా అని చాలా వేదన పడి ఊరి బయటను గుడికి వెళ్ళి చెయ్యి పై కోసుకొని ఆ యొక్క రక్తము లింగం పైన వేసి ఏడ్చాను, కేకలు వేశాను. అయ్యో నాకు శాంతి కావాలి అని నిజంగా కేకలు వేశాను. సమాధుల దగ్గరికి వెళ్ళి కేకలు వేశాను.
కానీ నెమ్మది దొరకలేదు. అలాంటి స్థితిలో ఒకరోజు ఒక వ్యక్తి నాకు యేసు ప్రభు గురించి చెప్పాడు. ఆయన చెప్పిన మాటల్లో ఒక మాట చాలా స్పష్టంగా, చాలా తేటగా ఒక మాట చెప్పాడు. ఈ యేసు ప్రభు సకల పాపముల నుండి విడిపించుటకు శక్తిమంతుడు. ఈ యేసు కర్మ పాపమును కూడా తీసివేయగలడు. నిన్ను రక్షించుటకు ఈయన సమర్థుడని ఆ వ్యక్తి చెప్పినప్పుడు ఆ మాట నాకు తగిలింది. ఏంటి? కర్మ పాపము కూడా తీసివేస్తాను. నేను వినలేదే. నేను విన్నదంతా ఎవరి కర్మ వారు భరించాలని విన్నాను, ఎవరి పాపం వారు భరించాలని విన్నాను. యేసు కర్మ పాపం తీసేస్తాడా అని అనుకున్నాను. పిల్లరా, చాలా గర్విస్తుని నేనేంటి క్రైస్తవుని కావడం, నేనేంటి చర్చికి వెళ్దాం. ఆయనతో వాదించాను. మాది గొప్ప మతం, నువ్వు నా గుడికి రావాలి కానీ నేను నీ చర్చికి రానన్నాను. ఆయన వెళ్ళిపోతూ ఒక మాట అన్నాడు, యేసు నిన్ను రక్షించుటకు శక్తిమంతుడు. పిల్లరా, రాత్రి ఆలోచించాను. ఎందుకంటే అప్పటికి సమాధులు, గుళ్ళు, గోపురాలన్నీ తిరిగేశాను కాబట్టి యేసు గురించి అప్పటికి నేను వినలేదు. ఆ రాత్రి ఆలోచన చేశాను. అయ్యో, అన్ని దేవుళ్ళను మొక్కాను, అన్ని ప్రాంతాలు తిరిగాను. అయితే ఈ రాత్రి విన్నాను, ఈ యేసు బాగు చేస్తాడని. ఈ నన్ను బాగు చేయగలదా అనుకుంటున్నప్పుడు ఒక గొప్ప వెలుగులో నాకు యేసయ్య కనిపించాడు. దేవునికి మహిమ కలుగును కాక. ఆయన రెండు చేతులు చాపి, నేను నీ జీవితాన్ని బాగు చేయగలను, నీ విన్న మాట సత్యం, నిన్ను రక్షించుటకు నేను శిలువపై ప్రాణం పెట్టి తిరిగి లేచాన దర్శనమిచ్చాడు. చాలా ఆశ్చర్యపోయాను. బైబిల్ చెప్తుంది, నన్ను వెదకని వారికి నేను దొరికి తిని నా దర్శనమునకు వారిని రానిచ్చిదనని యెషయా గ్రంథంలో చెప్పాను. అవును పిల్లరా, నేను ఆ యేసుని వెతకలేదు, నేను వెతికింది వేరే వారిని. అయితే ఆ యేసు నన్ను రక్షించడానికి నా దగ్గరకు వచ్చాడు. ఈ దేవరకొండ గ్రామం కానీ, ఈ చుట్టుపక్కల గ్రామాలు కానీ ఎవరు మమ్మల్ని ఆహ్వానించలేదు, ఎవరు యేసును పిలవలేదు. అయితే యేసు మీ దగ్గరకు వచ్చారు. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన మీకు నెమ్మదిచ్చే దేవుడు, మీలో ఉన్న భయాలు తీసివేసే దేవుడు. ఆ రీతిగా యేసు నాకు దర్శనమిచ్చినప్పుడు నాకు ప్రభు గురించి చెప్పిన ఆ వ్యక్తికి వెళ్ళి చెప్పాను. అప్పుడు ఆయన ఒక న్యూ టెస్టిమెంట్ ఇచ్చాడు, చిన్న బైబిల్ ఇచ్చాడు. నేను చాలా సంతోషించాను. బ్రదర్ ఎబినేజర్ గారు చెప్పారు, చాలా ఇండ్లకు న్యూ టెస్టిమెంట్ ఇచ్చాను, అందులో జీవం ఉంది. నేను ఆ బైబిల్ చదువుతున్నా, అర్థం కాలేదు. మీకు కూడా అర్థం కాకపోతే కంగారు పడద్దు, చదువుతూ ఉండండి. అలా చదువుతూ వెళ్తుంటే దయ్యాలు వెళ్ళగొట్టిన సంఘటన చదువుతున్నాను. దేవుని సముఖంలో చెప్తున్నాను, ఇది అబద్ధం కాదు. ఏ రీతిగా ఈ దయ్యములు పట్టిన వ్యక్తి దగ్గరకు యేసు ప్రభు వచ్చినప్పుడు నన్ను బాధపరుచుకోమని ఆ దయ్యాలు కేకలు వేశాయో, అదే రీతిగా నేను బైబిల్ చదువుతున్నప్పుడు యేసు ప్రభు యొక్క సన్నిధి శక్తికి, యేసు ప్రభు యొక్క వాక్యపు శక్తికి ఆ దయ్యాలు బాధపడ్డాయి, విలవిలలాడాయి. అది నేను చూశాను. ఎంత సత్యం! బైబిల్ 2000 సంవత్సరాల క్రితం జరిగిన ఆ సంఘటన నా జీవితంలో నేను అనుభవపూర్వకంగా చూశాను. ఆ రోజు యేసుని చూచి భయపడిన దయ్యాలు నా జీవితంలో కూడా యేసు వచ్చినప్పుడు ఆ దయ్యాలు భయపడ్డాయి. ఇలా బైబిల్ చెప్తుంది, యేసు ప్రభు నిన్న నేడు రేపు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. ఆయన నిన్ను రక్షించుటకు సమర్థుడు. ఆ రీతిగా యేసు ప్రభు నా జీవితాన్ని మార్చాడు. నాలో ఉన్న ఒంటరితనం తీసివేశాడు. నాలో ఉన్న ఆ యొక్క అశాంతి కేకలు తీసివేశాడు. నన్ను బంధించలేని ఆ యొక్క సంఖ్యలు చేయలేని కార్యం యేసు మాటలతో నా జీవితాన్ని మార్చాడు. ఆయన రక్షణ వస్త్రాన్ని ఇచ్చాడు. ద్వారా యేసు ప్రభు ప్రతి ఒక్కరిని రక్షించుటకు సమర్థుడు. ఈ రాత్రి ఆయన వైపు చూద్దాం.
ఆయన నీ దగ్గరకు వచ్చాడు. ఆయన నిన్ను చూస్తున్నాడు. ఆయన నిన్ను బాగు చేయాలనుకుంటున్నాడు. నిన్ను రక్షించుటకు ఆయన సమర్థుడు. ఈ స్వరం వినపడుచున్న ప్రతి వ్యక్తికి చెబుతున్నాను, యేసు నీ జీవితాన్ని బాగు చేయుటకు శక్తిమంతుడు. ఆయన నీ పాపములను క్షమించుటకు శిలువపై రక్తము కాచి చనిపోయి తిరిగి లేచిన అద్వితీయ దేవుడు. ఆయన ఎలాంటి పాపినైనా రక్షించుటకు సమర్థుడు. అందుకొరకే ఆయన శిలువ పైన చనిపోయి తిరిగి లేచాడు. యేసు ప్రభు సన్నిధి ఉంటుందని చెప్పాడు. ఇక్కడ యేసు ప్రభు ఉన్నాడు. ఆయన ఆత్మరూపిగా మన మధ్యలో ఉన్నాడు. మనల్ని చూస్తూ ఉన్నాడు. మన జీవితం ఆయనకు తెలుసు. మనం ఏ విధముగా దుష్టుని ఆధీనములో పడి ఉన్నాము, ఏ విధముగా నెమ్మది లేని స్థితిలో ఉన్నామో ఆయనకు తెలుసు. ఆయన నిన్ను రక్షించుటకు సమర్థుడు. పిల్లరా, మిమ్మల్ని ప్రతిమాలుకుంటూ ఉన్నాను. ఆ యేసయ్య ప్రేమగల దేవుడని నీకు ఇచ్చిన వాక్యాలు చదవండి. భక్తుడు బైబిల్లో మిమ్మల్ని బతిమాలుకొంచున్నాను. ఎందుకంటే మరణము తర్వాత నరకం ఉంది. ఆ నరకములో మనిషి పడినప్పుడు యుగ యుగములు వేదన అని ఉంది. అయితే యేసు ప్రభు మనల్ని రక్షించడానికి వచ్చాడు. మనల్ని బాగు చేయడానికి వచ్చాడు. మనం కళ్ళు మూసుకొని ఒక్కసారి శిలువ వైపు చూద్దాం. మనుషులను దుష్టుని ఆధీనము నుంచి విడిపించడానికి యేసు ప్రభు మోసిన ఆ యొక్క శిలువ దృశ్యాన్ని మనం చూస్తాం. ప్రభువా, నా జీవితాన్ని బాగు చేయమని అడిగితే, నా కుటుంబంలో నెమ్మది ఇమ్మని అడిగితే, నా భర్తను మార్చమని భార్య అడిగితే, నా భార్యను మార్చమని భర్త అడిగితే, నా బిడ్డలను మార్చమని తల్లిదండ్రులు కోరుకుంటే ఆయన వారిని బాగు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. నా జీవితంలో ఎప్పుడు చనిపోతానో అని బాధపడ్డా, భయపడ్డా. బైబిల్ చెబుతుంది, మనిషిని మరణ భయము నుండి విడిపించటానికి ఆయన రక్తమాంసములలో పాలివాడై ఈ లోకములో జన్మించాడని. అయితే ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆలోచించండి. చనిపోయిన ఆ యేసు నీ కొరకే చనిపోయాడు. ఆ మేకులు నీ కొరకే కొట్టించుకున్నాడు. ఆ ఉమ్మిని నీ కొరకే వేయించుకున్నాడు. ఆ అపహాస్యాన్ని నీ కొరకే భరించాడు అని నువ్వు ఆలోచిస్తే ఆ యేసును ప్రార్థించకుండా ఉండలేవు.